ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సార్, ముందుగా మీ గురించి తీసుకుంటే మీరు లోక్సభకి 4 సార్లు సభ్యుడిగా విజయం దక్కించుకున్నారు. అటు కాంగ్రెస్లో కానివ్వండి, ఇటు టీఆర్ఎస్లో కానివ్వండి, ఒక అనుభవం కలిగిన కీలక నేతగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. అసలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎలా జరిగింది? నేను చదువుకున్న రోజున కూడా సోషల్ సర్వీస్ వలన ఎక్కువ ఉండేది. ప్రజలకు సహాయం చేయడము, ఎడ్యుకేషన్ విషయంలో స్లమ్స్లో అట్లా పిల్లలకు వాళ్ళకు పేరెంట్స్ని మోటివేట్ చేయడము, ఈ విధంగా ఎడ్యుకేషన్ సాగింది. అది తర్వాత ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఎంఎస్ చేశాను. నేను ఈఎన్టీ డిసీజ్ స్పెషలిస్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ రాజకీయ మక్కువతో అప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు కూడా పేషెంట్స్ వస్తే వాళ్ళని హాస్పిటల్ స్పెషల్గా చూపించడము అటువంటి పనులు చేసేవాడిని. సో ఆ సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఈ పొలిటికల్ సిస్టంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఎత్తింది, రాజశేఖర రెడ్డి గారు తర్వాత పాలిటిక్స్కి వచ్చినాక వాళ్ళు వచ్చారనుకోండి. అప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు ఏర్పడిన తర్వాత ఒకసారి ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు దివంగత నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు కూడా ఉన్నారు. అప్పుడు నేను మాట్లాడుతుంటే వీరు అడిగారంట ఎన్టీ రామారావు గారు, వీరెవరు అని చెప్పేసి. అంటే సదాలక్ష్మి గారు వీరు బాగా చదువుకున్న వ్యక్తి, ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు గాంధీ హాస్పిటల్లో, మా వ్యక్తి అని చెప్తే సరైనప్పటికీ అంతే అయిపోయి తర్వాత ఒకసారి పిలిపించారు ఆయన నన్ను, ఎన్టీ రామారావు గారు. మీరు ఇంత సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నారు కదా, రాజకీయాల్లోకి ఎందుకు రారు మీరు అని చెప్పేసి. రాజకీయాలకు వస్తే మాలాంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎవరిస్తారు సార్ అన్నాను నేను. బలహీన వర్గాల్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎవరిస్తారు అంటే మేము ఇస్తున్నాం కదా అంటే తెలుగుదేశం వచ్చింది, మార్పు వచ్చింది తెలుగుదేశంలో మార్పు వచ్చింది. ఎడ్యుకేటెడ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎన్టీ రామారావు గారు పర్టికులర్ బలహీన వర్గాల్లో మేము ఇస్తున్నాం కదా అన్నారు. అంటే నేను సరే చూస్తాను సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు పిలిచేసి, వారు అప్పటికే తెలుగుదేశంతో బాగా పరిచయాలు ఉండి క్యాంప్స్ అవన్నీ చేసేవాడిని, మీరు వెయిట్ చేయండి అన్నారు. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు పిలిచి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చేది 1996లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత 9 నెలలకే ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ తిరిగి ఎన్నికలైనప్పుడు ఒక 13 నెలలు నేను ఎలక్ట్ కాల. అది మా పార్టీలో ఉన్న దుర్మార్గులు చేసిన దుర్మార్గంతో. అంటే వాళ్ళు వెనుపోటు పొడిచారు. మా దగ్గర ఉన్న పెద్ద లీడర్లే, మామూలు కూడా కాదు, పెద్ద లీడర్లే వాళ్ళు వెనుపోటు పొడిచడం జరిగింది నాకు. దాంతో 13 నెలలు మళ్ళీ నేను వైద్య వృత్తికి వస్తున్న తర్వాత చంద్రబాబు గారు పిలిచి, మీరు ఫుల్ టైమ్గా పార్టీలోనే ఉండండి అన్నారు. మళ్ళీ 13 నెలలకే ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలు వస్తేనే మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చారు. 1996లో ఎన్నికయ్యాను తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా. ఆ తర్వాత వరుసన మళ్ళీ 3 సార్లు, మొత్తం 4 సార్లు. కొద్ది భేదాభిప్రాయాలతో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఒక టర్మ్ పోయాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు సిట్టింగ్ సభ్యుడిగానే ఉండే టీఆర్ఎస్లో చేరడం జరిగిందనమాట. ఇది మా రాజకీయ ప్రస్థానం. అంటే దీనికంతా మొదటి కారణం ఏమిటంటే, అక్కడ నేను మొదటి నుంచి కూడా సోషల్ వర్క్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను. నేను ఆ సోషల్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వలన ఆ యొక్క ప్రస్థానమే నన్ను ఈ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చేసిందని మాత్రం చెప్పక తప్పదు. అది తర్వాత ఇక వరుసన ఎన్నిక కావడం, ఒకసారి అనుఒప్పందం అప్పుడు తెలుగుదేశం వాళ్ళతో నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎందుకంటే మేము చెప్పేది దాని మూలన దేశానికి మంచి జరుగుతుందంటే వీళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు నేను
కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు టీఆర్ఎస్లో చేరాను. తర్వాత పోటీ చేశారు కానీ ఆ సింబల్ గుర్తుతో నాదేమో కారు, ఆటో గుర్తు ఒక ఇండిపెండెంట్కి వచ్చింది. దానివల్ల ఏమైందంటే కన్ఫ్యూజన్లో ఒక 52 ఓట్లు ఇండిపెండెంట్కి పడ్డాయి. సో నేను 16,000 ఓట్లతో అప్పుడు ఓడిపోయాను. పోయినసారి కాంటెస్ట్ చేయలేదు నేను, కొద్దిగా నాకు బ్యాక్ ఎక్కువ అదండి, చేయలేకపోయాను పోయినసారి. ఇది నా సింపుల్గా రాజకీయ ప్రస్థానం. వేల కోట్లతో నాగర్ కర్నూలు అభివృద్ధి దిశగా ఎంతో కృషి చేశారు. అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు రహదారిని, అంతేకాకుండా దూరదర్శిని, దూరవాహిని వీటి కోసం ఎంతగానో అభివృద్ధి చేశారు. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారా? ఇప్పుడు నేను 1996లోనే తొలిసారి ఉన్నప్పుడే రైల్వేస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను నేను. దానివలన రాయచూరు టు మాచర్ల రైల్వే లైన్ పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఫస్ట్ ఫేజ్లో ఉన్నదాన్ని రాయచూరు టు మాచర్ల గద్వాల దాకా శాంక్షన్ చేయించాను. దాదాపు 350 కోట్ల రూపాయలతో. అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అలాగే శ్రీశైలం, హైదరాబాద్ శ్రీశైలం రోడ్ చిన్నగా ఉండింది, సింగిల్ రోడ్గా ఉండి ఇది మనకు ప్రకాశం జిల్లా అటు పక్క కనెక్ట్ చేయడానికి దగ్గర మార్గం. మనం అటు బెంగళూరు రూట్లో పోవాలన్నా, విజయవాడ రూట్లో పోవాలన్నా. అందుకనే దీన్ని పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావించడము. దాని తర్వాత ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో దాదాపు బాగా గొడవపడ్డ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ చేయించాము. దూరణాల దాకా పోతుంది రోడ్డు. దాదాపు 900-1000 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే హైదరాబాదు విజయవాడ రోడ్డును కూడా నేషనల్ హైవేగా చేస్తే అది 4 లైన్ రోడ్గా 2 లైన్ రోడే ఉండింది. నేషనల్ హైవేగా ఉన్నా కానీ ఆ 2 లైన్ రోడ్గానే ఉండేది. అది దాని యొక్క శాంక్షన్లో కూడా మేమంతా నల్గొండ ఎంపీ గారు మేము అందరం కలిసి లేదా ఆ రోడ్డుని వెడల్పు చేసి స్ట్రెంథెన్ చేయడానికి, దాన్ని అప్పుడు 4 లైన్ రోడ్డుగా చేయడానికి అప్పుడంతా కృషి చేసాం. అదొకటి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అచ్చంపేటలో కానీ, కల్వకుర్తిలో కానీ, జడ్చర్లలో కానీ, నాగర్ కర్నూలులో కానీ వీటి అప్పుడు ఎల్పిటి అనేవారు, లో పవర్ ట్రాన్స్మిటర్స్ అని చెప్పేసి టీవీ. ఇప్పుడైతే ఆ ఛానల్స్ వాటి ఇప్పుడు ఎల్పిటీలు కానీ హెచ్పిటీలు ఏమీ అవసరం లేకుండా త్రో సెటిలైట్ ద్వారా ఈనాడు టీవీలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో మీకు టీవీ సౌకర్యం కావాలంటే చిన్న ఏరియా కంటే ఎల్పిటి అనేవాళ్ళు, లో పవర్డ్ ట్రాన్స్మిటర్ అని. ఇక వైడ్ ఏరియా కంటే హై పవర్ ట్రాన్స్మిటర్స్ అని ఉండేవి అనమాట. సో అవి చాలా మటుకు శాంక్షన్ చేయించాను. ఇక ఇదే విధంగా రోడ్స్, గ్రామీణ రోడ్స్లో ఆనాడు ప్రైమ్ మినిస్టర్స్ సడక్ యోజన అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత. అది ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ ప్రోగ్రాంలో అనుకుంటారు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో. ఈ విధంగా తర్వాత అప్పుడు ఈ గ్రామీణ ఫోన్ల నుండి పెద్ద పోల్ ఒకటి ఉండి దానికి ఇది చేశాను అనమాట. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వ్యవస్థ కానీ, తర్వాత ఈ మామూలు మనం పెట్టుకునే ఫోన్లు కానీ వ్యవస్థ చాలా కష్టం. ఒక ఫోన్ కనెక్షన్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఆ రోజుల్లో. అటువంటిది నేను వాటిని చాలా ప్రతి గ్రామాలు, ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకు శాంక్షన్ చేశారు వాటిని. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నాడు గ్రామీణ కేంద్ర ప్రభుత్వం వచ్చే వాటిలో వేలాది కోట్ల రూపాయల యొక్క పనులు చేయించడం జరిగింది. వాటిని టెలిఫోన్ ఎక్స్చేంజెస్ కన్స్ట్రక్షన్ చేయించడం, ఈ విధంగా వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. అదేవిధంగా విద్యా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నాకు వచ్చే ఎంపీ ల్యాడ్స్లో ఎక్కువగా ఎడ్యుకేషన్కి ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో కంప్యూటర్ కొత్తగా వచ్చినప్పుడు అందరికీ కంప్యూటర్ అంటే ఒక షోక్ ఉండేది. సో అందుకని స్కూల్స్లో లక్షలాది రూపాయలు పెట్టేసి ఆ కంప్యూటర్ సౌకర్యం, ఒక యూనిట్ 10 కంప్యూటర్లు 11 కంప్యూటర్లకు ఇచ్చేవాళ్ళం. దానికి ఒక ఇన్స్ట్రక్టర్ని ఆ కంపెనీ ఎవరైతే మనకు ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు వచ్చేసి లేదా దాన్ని ట్రైనింగ్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్న ఒక టీచర్కి ఎవరికన్నా ఆ టీచర్ ఇంతను వేరే టీచర్లు ట్రైన్ చేయాలి, వాళ్ళంతా కలిసి పిల్లలు ట్రైన్ చేయాలి. కాకపోతే దురదృష్టకరం ఏమిటంటే ఈ టీచర్లో అంకితభావం లేక ఏదైతే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొచ్చారో అది
అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు, లాభదాయకం కాలేదు అది. సో ఇప్పుడు పోయి చూస్తే స్కూల్స్ అప్పుడప్పుడు బాధేస్తుంటుంది. ఆ కంప్యూటర్లన్నీ చెత్తకుంటలో పడేస్తారు. అవన్నీ పిల్లలకు కంప్యూటర్ విద్య రావాల ఉద్దేశంతో 6 లక్షలాది రూపాయలు పెట్టి చేసిన అది వృధా అయిందని మాత్రం చెప్పక తప్పదమ్మా అది. సో ఆ విధంగా నా నియోజకవర్గ పరిధిలో రోడ్లు, తర్వాత అప్పుడు ఈఏఎస్ అని ఉండేది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. ఇప్పుడు ఏదో అయితే మనం మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటున్నామో అది ఆనాడు ఈఏఎస్ అనేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. లీన్ పీరియడ్లో అంటే ఎండాకాలము గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పనులు లేకుండా ఇంట్లో ఉండేవాటి ఆ టైంలో వీళ్ళకు 100 days పని కల్పించేవాళ్ళం. సో అలాగా దాదాపు ఒక 2000 కోట్ల కంటే పైన వర్క్స్ నా నియోజకవర్గంలో ఆ పరిగిలో కూడా ఉండేది, పరిగి కూడా ఉండేది నాకు ఇప్పుడు ఆ రోజుల్లో. ఈ ఏరియా అంతా బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు 2018లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే టికెట్ మీకు వస్తుందని అనుకున్నారు అందరూ, కానీ అనూహ్యంగా అది రాములు గారికి వెళ్ళింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం కోరిక మేరకు మీరు వారి వెనక నుండి గెలిపించడం జరిగింది. దీని గురించి చెప్తారా? ఇప్పుడు నిజంగా చూస్తే కారణం ఏది లేదు అప్పుడు మాకు టికెట్ డినై చేయటానికి. సరే, ప్రతి రాజకీయ పార్టీకి లేదా కొన్ని బయటికి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పా, నేను ఒక పవర్ఫుల్ ఎంపీగా ఉన్నప్పుడు మా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడగొట్టారని టికెట్ ఇచ్చిన తర్వాత. ఇక్కడ ఉన్న వాళ్ళు అటువంటి పరిస్థితి కొంచెం ఉన్నట్టుగా గోచరించడం జరిగింది. సో నాకైతే కారణమే కనిపిస్తుంది. మేము నాకు మా అబ్బాయికి టికెట్ గెలిచేవాళ్ళం. సరే, ముఖ్యమంత్రి గారు పిలిచి ఈసారి టికెట్ రాములు గారికి ఇస్తాము, మీరు పార్టీలోనే ఉండండి, ఈ సేవలు పార్టీకి తీసుకుంటాం, అదనైన సమయంలో మిమ్మల్ని కూడా మరి ఎలివేట్ చేస్తామని చెప్పడం జరిగింది. మనం ఒక పార్టీలో ఉంటున్నప్పుడు ఆ పార్టీ యొక్క అధినాయకుడు చెప్పినప్పుడు వినాలి మనం. సో లేదు నాకే టికెట్ కావాలి అంటే బాగుండదు కదా. అందుకని కేసీఆర్ గారు మాట చెప్పిన తర్వాత రాములు గారికి టికెట్ ఇచ్చారు. రాములు గారితో పాటు నేనే క్యాండిడేట్ అనే విధంగా ప్రచారంలో తిరిగాం, మంచి మెజార్టీతో గెలిపించాం. అలంపూర్లో అబ్రహాం గారని ఆయనకు టికెట్ ఇచ్చారు, ఆయన కూడా మంచి 40-50 వేల మెజార్టీతో అసెంబ్లీలో గెలిపించడం జరిగింది. సరే, అయినా కానీ మేము పార్టీని నమ్ముకొని ఇప్పటిదాకా దాదాపు 8 ఏళ్ళు అయినా మాకు ఏ పదవి రాలేదు. మధ్యలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 1 year ఢిల్లీలో ఉన్నాను ప్రభుత్వం తరఫునే. తర్వాత లేదా కోవిడ్ వచ్చింది, ఢిల్లీలో విపరీతంగా కోవిడ్ ఉండేది. అందువలన అప్పుడు అక్కడ పోయి చేసేది ఏముండదు కదా అని చెప్పేసి దానికి ఆనాడు మళ్ళీ రెన్యువల్ కాలేదు. అది సీఎం గారు ఈ పరిస్థితిని చూసి మనకు అప్డేట్ చేసుకుందామని అని చెప్పి ఆయన మాట మీద ఇప్పటికి కూడా ఉన్నాం. అంటే ఢిల్లీ అధికారిక పదవిపై మీరు అసంతృప్తిగా ఉన్నట్లు కొన్ని న్యూసెస్ ద్వారా తెలుస్తుంది, ఇది నిజమేనంటారా? అసంతృప్తి అంటే చూడబ్బా, 20 ఏళ్ళు ప్రజా జీవితంలో ఎంపీగా ఉన్నాను నేను. అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, అవన్నీ ప్రజా జీవితంలో ఉండే అవకాశం ఉండదు దాంట్లో. అసంతృప్తి అంటే ఏం లేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఎలక్ట్ కాకుండా వేరే పదవి ఏది ఇచ్చినా నామినేటెడ్ పదవి అట్టనే ఉంటుంది అది. సో అందుకని రాజ్యసభ ఏమన్నా ఇస్తారేమో అని ఆశించాము. సో కొన్ని ఒత్తిళ్ళ మూలన రాలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పారు ఏమిటంటే, మీ సేవలు వినియోగించుకోవటం మీరు ఏమీ విచారించకండి, నిరుత్సాహపడకండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద ఆధారపడి ఆయన మాట మీద నమ్మకంతో అసంతృప్తి అంటే ఏమి లేదు. పార్టీలో ఉన్నప్పుడు ప్రతిసారి మనమే ఎమ్మెల్యే ఉండాలి, ఎంపీ ఉండాలి, మంత్రి కావాలనేది ఆశిస్తాం సహజంగానే. కానీ కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. పార్టీ పరిస్థితుల్లో కూడా మార్పులు చేర్పులకు వచ్చినప్పుడు దాన్ని మనం అసంతృప్తిగానే అనేది తీసుకోకూడదు. నేను చెప్పాను, మీరు అన్నారు కదా, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులం 20 ఏళ్ళు ఎంపీగా ఒక్కసారి దీని నుంచి బయటికి వెళ్ళి ఒక విధంగా డొసైల్ పదవి అది. దాంట్లో ప్రజా జీవితంలో మిక్స్ అయ్యే అవకాశాలు ఉండవు. సో
అటువంటిప్పుడు వ్యాక్యూమ్ ఫీల్ అవుతాం, గ్యాప్ ఫీల్ అవుతాం కదా. 20 సంవత్సరాలు నిరంతర ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో ఉండేవాళ్ళము. అది లేదంటే అటువంటిది కొంచెం బాధగా ఉండేది అంతే తప్ప అసంతృప్తిగా లేదు ఏం లేదు. ఒకవేళ అసంతృప్తిగా ఉంటే అప్పుడు ఏదో నిర్ణయం తీసుకోవాలి, పార్టీని క్రిటిసైజ్ చేయడమో నాయకుని క్రిటిసైజ్ చేయడమో అటువంటివి మేమేం చేయలేదు కదా. ఎక్కడన్నా దాఖలా ఉందా మీకు తెలిసింది అటువంటిది ఏమన్నా? బాగానే సమాచారం సేకరించారు కానీ అటువంటిది ఏమి లేదు. అసంతృప్తి పడి చేయవలసిన లేదు. కొద్దిగా బాధ ఉండేది, అయ్యో మాకు ఇస్తే ఈసారి గెలిచేవాళ్ళం కదా మేము కూడా అన్న బాధ ఉండేది తప్ప అసంతృప్తి ఉంది, పార్టీ పట్ల నిర్లక్ష్యం చేయడం కానీ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ని కానీ మనం పార్టిసిపేట్ చేయకుండా కానీ అటువంటి ఏమీ మేము చేయలే ఆ రోజుల్లో. ఎందుకంటే పార్టీ ఉంది కాబట్టి పార్టీ తప్పకుండా మన యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా మనని అకామిడేట్ చేస్తారు ముఖ్యమంత్రి అన్న నమ్మకంతో ఉన్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ ఏర్పాటుకి ఎంతో కృషి చేశారు. మరి ఆశించిన అభివృద్ధి జరుగుతుందంటారా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే? ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్లో చూసుంటారు మీరు బహుశా, కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు కానీ స్కీమ్స్ కానీ ప్రజలకు ఉన్న సౌకర్యాలు కానీ ఇద్దరికీ జవాబు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఉన్నాయా? ఉదాహరణకు దళిత బంధు, రెండేది రైతు బంధు, రైతు బీమా పథకాలు. బీజేపీ పాలిత కానీ లేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ స్కీమ్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి అడిగారు. సేమ్ అది నా అనుభవంలో నేను యూఎఫ్ గవర్నమెంట్, యునైటెడ్ గవర్నమెంట్ చూసా, ఎన్డీఏ గవర్నమెంట్ చూసా, ఇప్పుడున్న ప్రస్తుతానికి గవర్నమెంట్ కానీ చూస్తాను. ఎక్కడ దేశమంతా తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎక్కడ చూసినా కానీ ఇటువంటి పథకాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సామాన్య ప్రజల సంక్షేమం ఉంటేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది, ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, ప్రజలు మనం నమ్ముతారన్న ఉద్దేశంతో ఆయన ఈ పథకాలన్నీ ఈ కళ్యాణ లక్ష్మి ఎవరు ఆలోచించారని ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా అసలు ముస్లింల పరిస్థితి ఏంటి? షాదీ ముబారక్ స్కీమ్ ఎవరైనా ఆలోచించారా? ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఏమైనా వినపడుతున్నారు మీరు? అన్నాడు 90 ఏళ్ళ ఒక షేక్ గార్డ్ వచ్చి 12-13 సంవత్సరాల ఆడపిల్ల పెళ్లి తీసుకొని పోతున్నారని, అక్కడ తీసుకొని పోయిన తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ వేరే లెక్క మీదకు పారుదల పడుతున్నారని ఒకటైనా విన్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు ఇది. ఎందుకంటే బాగా నెగ్లెక్ట్ చేయబడ్డ ఈ ముస్లిం మైనారిటీస్కి లేదా షాదీ ముబారక్ లాంటిది, రెసిడెన్షియల్ పాఠశాల లాంటివి, అంటే ఒక ముస్లిమ్స్ కాదు బీసీలకు, ఎస్టీలకు, ఎస్టీలకు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా అడ్మిషన్స్ ఇస్తూ విద్యను బాగా అభివృద్ధి చేశారు. వైద్యము ఈనాడు చూడండి 3 టిమ్స్ హాస్పిటల్ వచ్చాయి. గాంధీ హాస్పిటల్ ఏంటి, ఉస్మాన్ హాస్పిటల్ ఏంటి, నిజామ్స్ ఏంటి, చుట్టుపక్కల మళ్ళీ ఒక 4 స్పెషలిస్ట్ హాస్పిటల్ కడతా ఉన్నారు. గతంలో లేవు కదా. సో ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే చక్కగా మీరు అడిగిన చక్కగా అభివృద్ధి చెందింది. ఈనాడు చూసాం మరి మనం అదేది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీలో ఫస్ట్ తెలంగాణ. గాలిమరలో అవి తిప్పుతుంటాం చూడు, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ మన యొక్క రాష్ట్రానికి వాటాల్లో మన భాగం ఏంటంటే 2000 మెగావాట్ల పవరే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు నెంబర్ 1 స్థానానికి వచ్చి దాదాపు 5000 మెగావాట్ల పవర్ని విండ్ పవర్ అంటారు దాన్ని, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. దీంట్లో ఫస్ట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లో ఫస్ట్, ఇది మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ, ఈ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవు. 24 గంటల కరెంటు రైతులకు లేదా పుష్కలంగా కావలసినంత నీరు. అందుకని కదా మన రైస్ గొడవ. గతంలో తెలంగాణలో రైస్ ఇంత పండేది కాదు కాబట్టి ఏంటంటే కొనడానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీటి వనరులు పెంచడం ఒకటైతే, రెండోది ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఒకటైతే, రెండోది పండిన ధాన్యాన్నంతా కూడా కొని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం మేము కొనలేమని వదిలేసిన బియ్యాన్ని కూడా గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రైతులు నష్టపోకుండా ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయడం వలన ఏమైంది ఏంటంటే
పుష్కలంగా సుభిక్షంగా రాష్ట్రం ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు లేదా వేరే రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథకంలో ఇప్పుడు జీడిపి చూడండి, నేషనల్ జీడిపి 5.4 ఉంటే తెలంగాణ జీడిపి ఎంత ఉంది? 11.5 దాకా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ జీడిపి కన్నా 2 అంతలు ఎక్కువ ఉంది. జీడిపి ఏంటి? ఇక్కడ మనకు సపరపాలు ఉండి ప్రోడక్ట్ ఉండి ఇన్కమ్ వస్తేనే జీడిపి పెట్టారు దాన్ని. కేంద్ర ప్రభుత్వం అంత లేదు. అప్పులు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈనాడు 88,50,000 చిల్లర కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. వేరే మన రాష్ట్రంలో ఎంత? 2,000, 2 లక్షలు, 3 లక్షలు అప్పు. అదన్నీ డెవలప్మెంట్ పెట్టిందే కదా అవన్నీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని పిఎస్యూస్ అన్నిటిని అమ్మేస్తూ ఉంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని గతంలో ఫస్ట్ పెట్టినప్పుడు లేదా ఒకటి మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం సూది కాడి నుంచి. అవి ఈనాడు మన దేశంలోనే తయారవుతూ ఉన్నాయి. దాంతో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఒకప్పుడు యుద్ధ విమానాల గురించి వాటి గురించి మనం విదేశాల గురించి మీద బాగా ఆధారపడాలి. ఈనాడు పరిస్థితి ఏంటి? చైనా, అమెరికా, రష్యా లాంటి వాళ్ళు కూడా భయపడే ఆయుధాలను మనం తయారీ స్థితికి మనం చేరుకున్నాం. దాంట్లో భాగంగా ఎక్కువ హైదరాబాద్లో డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. డిఆర్డిఎల్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడేంది టాటా వాళ్ళది స్పేర్ పార్ట్స్, హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్, వైమానిక స్పేర్ పార్ట్స్ తయారు చేసే యూనిట్స్, ఎలక్ట్రిక్ వాహనాలు చేసి తయారు చేసే యూనిట్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా ఉండి వాతావరణంగా ఉండి ఉన్న పరిస్థితుల్లోనే ఒక స్టెబిలిటీకి దారి ఉంటేనే ఇన్వెస్టర్స్ వస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని పరిస్థితులు మూసేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 18,000 పైన ఇండస్ట్రీస్ వచ్చాయి. అది కేటీఆర్ గారి యొక్క శ్రమ వలన. ఇదంతా మరి అభివృద్ధి కాదా? వేరే రాష్ట్రంలో చూపించండి. ఇది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది పరిస్థితి? కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు. జనం బాధపడుతున్నట్టు పేపర్లో చూస్తున్నామా లేదా? మొన్న మంత్రులు ఆ రాష్ట్ర మంత్రి, ఈ మంత్రులు మాటలు అనుకుంటారు కదా. వాస్తవం కాదా? ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన రోడ్లు లేక, తాగే నీళ్ళు లేక, కరెంటు లేక, పన్నులు పన్నులు వేస్తామంటే ఇబ్బంది పడుతున్నది. మరి ఇది తెలంగాణలో ఇది సుపరిపాలన అంటామా లేక దుష్ట పరిపాలన అంటామా? హ్యాట్స్ ఆఫ్ టు కేటీఆర్ అండ్ కేసీఆర్. ఆయన మంత్రిమండలి ప్రజలు ఉన్న ఏదైతే నమ్మకాన్ని కేసీఆర్ పెట్టామో దాన్ని తూచా తప్పకుండా 100% ఇక తెలంగాణ ఉద్యమం గురించి మీరు అడిగారు. నిజమే, ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉంటూ కూడా మేము సోనియా గాంధీ గారి దగ్గరనే ఉండి స్ట్రైక్ చేసాం. తెలంగాణ ఎంపీలమంతా ఆ రోజుల్లో విపరీతమైన పోరాటం. అది బిల్లు పాస్ అయ్యే రోజు ఆంధ్ర ఎంపీలు స్పీకర్ గారి మీద అమ్మాయిలు బ్యాగులో పెట్టుకొని పోతుంటారు. ఎవరైనా ఆకతాయిలు ఏమైనా చేస్తే స్ప్రే కొడుతుంటారని, పేపర్ స్ప్రే. అది తీసుకొచ్చి స్పీకర్ గారి మీద స్ప్రే చేస్తే ఆమెకు ఆస్తమాలో వచ్చి పడిపోయేది. అసలు లగడపొట్టు రాజగోపాల్ని రెక్కలెట్టి తీసుకొచ్చి వేళ పారేసలేదా, బయటికి నెట్టి పారేసాం. ఆ తర్వాత బిల్లు పాస్ అయింది. ఒకవేళ స్పీకర్ గారికి ఆ రోజు అనుకుంది ఏమైనా అయింటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కదా. దాంట్లో కీలకమైన పాత్ర వహించాను నేను. లగడపాటి రాజగోపాల్ రెక్కలిచ్చి బయటకు తీసుకొని కింద పడేసినాక వేరే ఎంపీలు అందరూ వచ్చారు, మార్షల్స్ వాళ్ళంతా వచ్చి తీసుకొని వెళ్ళారు. దీనికి ప్రత్యక్ష సాక్షి కేసీఆర్ గారు అక్కడ నిలబడే ఉన్నారు, మా లీడర్ ఆ రోజుల్లో. సో అంత కష్టం తెలంగాణ సాధనలో అంత కష్టపడ్డాం. ఆ రోజు నాకు గుండెలో స్టంట్ వేస్తున్నారు. ఒక నెల రోజులు కూడా అక్కలే నాకు రామ్మనోహర్ హాస్పిటల్లో. కేసీఆర్ గారు స్వయాన వచ్చి చూసి దాదాపు గంటలో మాతో గడిపి ధైర్యం చెప్పి వెళ్ళారు కేసీఆర్ గారు ఆ రోజుల్లో. సో అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణానికి తెగించి స్టంట్ వేసుకున్నామంటే స్ట్రెయిన్ అయితే ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ అవుతుంది, గుండె ఆగిపోయినా ఆగిపోతుంది. దాన్ని కూడా లెక్క పెట్టలేదు. అట్లా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, ఆయన మంత్రిమండలి ప్రత్యేకించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి యొక్క కృషితో, పారదర్శకంతో, దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం ఈనాడు అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా డెవలప్మెంట్లో ఉంది. అది మాత్రం ఏమాత్రం సంకోచం లేదు ఆ మాట చెప్పడంలో. 100% తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత అన్ని రంగాల్లో
చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఆనాడు 250 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి, ఇప్పుడు దాదాపు 1200 దాకా అన్ని కులాలకు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ, బీదోళ్ళకి అందరికీ. ఏ ప్రభుత్వం అన్న చేసింది అలాగా? రైతు బంధు తూచా తప్పకుండా రైతు బంధు ఎవరి పంటకు పడుతూ ఉంటాయి, యాసంగికి తర్వాత ఖరీఫ్కి. అది ఏ రాష్ట్రంలోనే ఉందా? అసలు ఒంటరి మహిళలను డెస్టిట్యూట్ విమెన్ అంటారు, ఎవరైనా పట్టించుకున్నారా? దురదశ వస్తే భర్త చనిపోవడమో, లేక ఏదో కట్టుకున్నవాడు మంచివాడు కాకుండానో ఏదో వాళ్ళు ఒంటరిగా వచ్చేసి బతికే వాళ్ళకి ఎవరైనా ఆలోచించారా? ఈనాడు 3,000 రూపాయలు, 2 నెల 3,000 రూపాయలు ఇస్తూ ఉంది. వాళ్ళకి సన్న బియ్యం 16 కిలోలు ఇస్తాం, వాళ్ళకి ఏం అవసరం? ఇంకా బియ్యం వచ్చే పప్పు దినుసులు అవన్నీ నూనెలు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్స్కి పీడిఎస్లో ఇస్తూ ఉన్నాం కదా రేషన్ షాప్ దగ్గర. ఇంకొక ఆడపిల్లకు, ఒంటరి మహిళకు ఏం సపోర్ట్ అంతకన్నా ఏం కావాలి చెప్పండి బతకడానికి? సో తను మామూలుగా ముసలి వాళ్ళు ఉంటారంటే వాళ్ళు పని చేసుకోలేరు. యంగ్ లేడీస్ ప్రభుత్వం తరఫున ఈ సాయం పొందుతూనే వాళ్ళు ఏదైనా పని చేసుకున్నా అదనపు ఆదాయం వస్తుంది, దాని ద్వారా వాళ్ళ జీవనం సుఖంగా ఉంటుందా లేదా? ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఏ రాష్ట్రంలో ఉందా ఈ స్కీము? మరి ఇది సుపరిపాలనలో భాగం కాదా? గతంలో ఎండాకాలంలో చెరువులు ఎండిపోయి కప్పలు బెకబెకమాన్ని కూడా నీళ్ళు ఉండేవి కాదు. ఈనాడు నాగర్గలు దిక్కుపోండి, వనపర్తి దిక్కుపోండి, ఈ టైంలో మే నెలలో లేదా ఇంత నిండా చెరువులో నీళ్ళు ఉండంటే ఆశ్చర్యపడుతున్నాం. వరి పండిస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పంట పండిస్తున్నారు చెరువు కొంత నీళ్ళతో, బికాజ్ నీళ్ళ లభ్యత ఉంది కాబట్టి. సో ఇటువంటిది గతంలో ఏమైనా జరిగిందా? ఇంత ఎండాకాలంలో కరెంటు అర్బన్ ఏరియాలో, మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా పోయిందా కరెంటు? ఒక గంట సేపు పోయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి? అప్పట్లో పవర్ కట్ అనేది ఉంటుంది. ఎప్పుడు వస్తుందే లేదు పవర్. విద్యార్థులకు ఎంత అయిపోయింది చదువుకోవటానికి. సరే ఇక పెద్దలంటే చదువు వాళ్ళు వాళ్ళకైతే ఇంత క్యాండిల్ పెట్టుకోరు ఏది పెట్టుకోరు నడిచిపోయేది. కానీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత చక్కగా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి. మరి ఇదంతా మంచి పరిపాలన చేస్తేనే కదమ్మా ఈ సౌకర్యాలు వచ్చేది. అంటే ప్రజలే మాదేయం. అందుకని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎప్పుడు అంటుంటారు, మా హైకమాండ్ అంటే మా ప్రజలే మా హైకమాండ్, మాకు హైకమాండ్ లేదు. నేను కాదు, మా డాడీ కాదు హైకమాండ్, కేటీఆర్ అంటుంటారు. మా ప్రజలే మా హైకమాండు, వాళ్ళు కోరిన విధంగానే మేము పరిపాలన చేస్తాం అన్నట్టే చేస్తున్నాం కదా. ఇప్పుడు అసలు ముస్లింల అమ్మాయిల విషయంలో అయితే కళ్ళలు నీతి పేపర్లు చదువుతుంటే 10 ఏళ్ళ 12 ఏళ్ళ అమ్మాయిని ఒక 70-80 ఏళ్ళ ముసలి పెళ్లి చేసుకొని తీసుకుపోయేటంటే ఎంత ఘోరము ఈ దేశంలో, భారతదేశంలో అనుకునే వాళ్ళం. తర్వాత గతంలో ప్రతి సంవత్సరం నువ్వు చిన్న పాప ఉండొచ్చు ఆ రోజుల్లో మత ఘర్షణలు. ఇప్పుడు ఏమైనా అవుతున్నాయి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత? సర్వమత సామరస్యం ఉందా లేదా? నేను ఎక్కడో చూశాను, నేను ఒక దగ్గర హైదరాబాద్ ఒక ఆయన పెళ్లి చేస్తూ ఈవినింగ్, ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి ముస్లిమ్స్ అంతా లేదా వాళ్ళేంటి ఉపవాసాలు ఉంటారు. ఆయన పెళ్లి చేసిన ఆయన మా టీఆర్ఎస్ కార్యకర్తనే. ఇఫ్తార్కి సెపరేట్గా వీళ్ళకి ఏర్పాట్లు చేశాడు ముస్లిమ్స్ వచ్చే వాళ్ళకు. వాళ్ళ యొక్క మత నమ్మకాలు దెబ్బతినకుండా, వాళ్ళ ప్రార్థనా టైం తప్పిపోకుండా వాళ్ళకి అక్కడ ప్రార్థనకు ఏర్పాటు చేసి ఇఫ్తార్ విధి పెట్టడం. అంటే మత సామరస్యం ఎంత సమృద్ధి అవుతుంది, సమృద్ధివంతంగా ఉంది ఇక్కడ. అనుభవాలు ఎట్ట పెరుగుతున్నాయి, దాన్ని పట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు లేదా అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాట్లాడతారు. తప్పది. వనం కోసం ఇది గాంధీ గారు వాంఛించింది, ఆశించింది ఇటువంటి సమాజాన్నే. ఏదైతే తెలంగాణలో ఈనాడు ఉందో ఆ సమాజాన్ని గాంధీ గారు ఆశించారు. ఆ విధంగానే కేసీఆర్ గారు గాంధీ గారి ఆదర్శ దృష్టిలో తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా ఆస్తి నష్టం కానీ, ప్రభుత్వ ఆస్తులు నాశనం కానీ ఎక్కడైనా జరిగిందా? కేసీఆర్ గారు ఆత్మ తర్పణ చేయటానికి ఆయన సిద్ధపడ్డారు. దాదాపు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చారు ఆయన. అప్పుడు మేము ఢిల్లీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసాం బిల్లు పాస్ చేయడంలో. సో ఇటువంటి చరిత్ర ఉద్యమానికి, నాయకునికి మాకు అంత మేము అలా శ్రమించాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తారని మళ్ళా వాపస్ తీసుకున్నా
మేము పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి బిల్లు పాస్ చేయించాం. అంత కష్టపడ్డాం ఎంపీలుగా మేము. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, ఆశించిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సుసంపన్నంగా ఉంది, అన్ని రాష్ట్రాల కంటే అంటే ఆర్థిక వ్యవస్థలో బెటర్గా ఉంది. దీనివన్నీ ఎట్లా వస్తాయి? గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, అన్ని రంగాలను అధ్యయనం చేస్తూ ప్రణాళికాబద్ధంగా శాస్త్రవేత్తలతో మేధావులతో అందరితో కేసీఆర్ గారు సంప్రదింపులు జరుపుతూ ఏదైనా ఒక స్కీమ్ని తీసుకోకముందు అటు ముందుకు పెట్టి ఆలోచించి చేస్తూ ఉన్నారు. దీని మూలాల మరి సుసంపన్న రాష్ట్రంగా ఉందని మీ ప్రశ్నకు జవాబు తప్పదు కదా, నేను చెప్పడం తప్పదు కదా. బాగుందా, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగారు మీరు. డెఫినెట్గా హ్యాపీ. నేను కాదు, నేను పాలకుడిగా మేము బాగుందని చెప్తాం కదా, ప్రజలు చెప్పాలి. ఈనాడు ప్రజలు చెప్తున్నారు, మాకు రైతు బంధు వచ్చాయా, రైతు బీమా వచ్చాయా, నీళ్ళు వచ్చాయా, కరెంట్ వచ్చాయా, పింఛన్ వచ్చాయా, బియ్యం వచ్చాయా. ఎవరన్నా కేసీఆర్కి ఇట్లాంటిది ఎవరైనా ఆలోచించినారా? గర్భిణీ స్త్రీని ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ అయినాక వాళ్ళకి మగపిల్ల పడితే 12,000, ఆడపిల్ల అయితే 13,000, 3 విడతలు ఇస్తూ వాళ్ళ చక్కటి ఉన్నత వర్గాల వారు పిల్లల గురించి ఉపయోగించే సామాను ఒక సూట్ కేసులో పెట్టి కేసీఆర్ కిట్ రూపంలో వాళ్ళ సంరక్షణకు అన్ని మందులు ఇస్తూ అంగన్వాడీ కేంద్రాలు అయితేంది, పిఎస్సీలు అయితేంది, వీటన్నిటిని సరైన పద్ధతిలో వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. యశోద హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్సెస్ఫుల్గా లక్షల వేల కోట్లతో ఈనాడు సాగిస్తూ ఉన్నారు. గతంలో ఎలాగా ఉండేది? నేను అన్ని గవర్నమెంట్లో ఉన్నాను కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసా, తెలుగుదేశం గవర్నమెంట్ని చూసా, ఎన్డీఏని చూసా, యూపీఏని చూసా. ఇప్పుడు దానికి దీనికి నేను ఇందాక పొద్దున డిబేట్ పోయినప్పుడు ఒక ఆయన అడిగాడు సేమ్ మీ ప్రశ్నని, అప్పటి పరిపాలనకు ఇప్పటికి పరిపాలనకు ఏమైనా భేదం ఉందని మీకు అనిపిస్తుందా జగన్నాథ్ గారు అన్నప్పుడు, లేదా మనం తెలుగులో మాట సామెత నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా అంటుంటాం. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ? ఊహించమా, నాగలోకం ఎక్కడో దొరకని తెలుసా మనకు? నక్క నాగలోకానికి పోగలుగుతుందా? సో ఊహాజనితము, ఊహించలేని విధంగా ఆనాటి పరిస్థితులకు ఈరోజు భేదం ఉందని చెప్పాను. సేమ్ మీకు కూడా అదే పిల్లలు చెప్తున్నాను నేను. డెఫినెట్గా నేను ఒక ఎంపీగా దేశంలో అన్ని రాష్ట్రాలు టూర్ చేశాము మేము. కానీ ఇంత సౌకర్యవంతమో సామాన్య ప్రజలకు ఈ రాష్ట్ర సంపద అందుతున్నది మాత్రం నేను చూడలేదు అక్కడ. అంతేందుకు మన పక్క రాష్ట్రంలో చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల టీవీల మీదకి వచ్చి, మహిళలు టీవీల మీదకి వచ్చి బిందెలు పట్టుకొని చేస్తూ ఎక్కడైనా జరుగుతుంది మనకు. మిషన్ భగీరథతో ఆడపిల్లలు బయటకు ఇల్లు విడిచి పక్క కాలు పెట్టకుండా ఇంట్లోకే నల్లలు ఇస్తుంది. మిషన్ కాకతీయ చెరువుల నిండా ఒక పక్క ప్రాజెక్టుల నీళ్ళు, ఒక ప్రక్క లేదా గత కాకతీయ రాజుల నాటి గొలుసు వ్యవసాయం అంట, ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి నీళ్ళు పోవడం, ఈ చెరువు ఇంకో చెరువు నీళ్ళు పోవడం, దాంతో ఏమైంది మొత్తము ఏరియా అంతా లేదా నీరుతో నిండిపోయింది. దాంతో భూగర్భ జలాలు బాగా పైకి వచ్చాయి. అంటే బోర్ వేస్తుంటే నీళ్ళు వస్తున్నాయి, బోర్ వేసి మనం ఊకబెట్టిన కానీ లేదా నీళ్ళు ఊక వస్తున్నాయి, చూస్తున్నాం కదా, చాలా పేపర్లో వచ్చింది. సో ఇదంతా మరి సుపరిపాలనకు త్యాగం కాదమ్మా. అన్నిటికీ మించి రైతు నష్టపోవద్దన్న ఉద్దేశంతో కేంద్రంతో కొట్లాడి కేంద్రం మొండి చేయి చూపితే ఈనాడు వరి కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టాం. ఎంత వరి రాని మనం కొందాం, కేంద్రం ఎంత తీసుకుంటే అంత తీసుకొని తక్కింది లేదా రైతుల గురించి మనం నష్టానికన్నా మళ్ళీ అది వెబ్సైట్లో కొట్టడం వల్ల వాళ్ళ ధరకి తీసుకున్నప్పుడు మనకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ దాదాపు మరి ఈ 25,000 కోట్ల రూపాయల పైన నష్టం వస్తున్న దాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొన్ననే విషయం రైతు బంధు విషయంలో 7,500 కోట్లు ఎంతనో లేటెస్ట్గా మొన్న వేస్తే మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఈసారి మళ్ళీ వానాకాలం పట్లు వస్తున్నాయి కదా. సో ఇటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఎవరన్నా ఆలోచించినారమ్మా? ఎప్పుడన్నా ఉందా? 20 రూపాయలు, 200, 300 అంతే. ఈ వర్గము ఇక్కడ కులము మతము అంటే ఏం భేదం లేదు. ఇక్కడ
అందుకేనన్నా కేటీఆర్ గారు అన్నమాట మీకు, ఈ రాష్ట్ర ప్రజలు కులమతాలకు అతీతంగానే వారే మా హైకమాండు, మాకు హైకమాండ్ లేదు, మా ప్రజలే కులమతాలకు అతీతంగా మా హైకమాండ్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఉన్నత కొలువులను వదులుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్సభ సభ్యుడిగా 4 సార్లు సేవలు అందిస్తూ వచ్చారు. మరి మీ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుండేలాగా మీరేం చేశారు? ఇప్పుడు ఒక వ్యక్తిగా ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వ పరంగా అందజేస్తామని సొంతంగా జోబులు చివరించే శక్తివంతులు మేము కాదు. మేముగా వాళ్ళ ప్రతినిధులుగా ప్రభుత్వ వాటాలో మా వర్గాలకు రావాల్సిన శాతం డబ్బులు వస్తాయా లేదా అని ఒక వాసనాగసం ఉంటాం. అది తప్పినప్పుడు చట్టసభలో ఎత్తుతాం దాన్ని. ఆ విధంగా చాలా పని చేయడం జరిగింది. ఒకటి, ఈ రెసిడెన్షియల్ పాఠశాల స్థాపనలో కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కీమ్స్ సమంగా అవన్నీ కూడా మరి అమలు అవుతున్నాయా లేనన్న విధంగా వాటిని మేము గమనిస్తూ ఉంటాం. ఇటు ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో, పార్లమెంట్లో మేమంతా కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టిస్తూ ఉంటాం. సో ఆ విధంగా లేదా నేను ఎంపీ ల్యాడ్స్తో చాలా మటుకు ఈ వర్గాల వారికి అంటే ఒకటి ఉంటుందమ్మా, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నేను వాళ్ళ ప్రతినిధిగా, ఎస్సీల ప్రతినిధిగా ఎన్నికైనా కానీ, ఎస్టీల ప్రతినిధిగా ఎన్నికైనా కానీ మేము అందరి ప్రజలు ఓటేస్తారు, మేము అందరి ప్రజల నాయకులం. బికాజ్ నేను దళితుడు అయినంత మాత్రాన ఒక దళిత ఎంపీనిగా దళితుల గురించే అడగడం కాదు, అన్ని వర్గాల ప్రతినిధి, ఎందుకంటే అన్ని వర్గాల ఓట్లు మాకు పడతాయి. అందుకనే గాంధీ గారు అప్పుడు ప్రపోజ్ చేశారు ట్విన్ సీట్ సిస్టమ్ అని చెప్పి. అదే అంబేద్కర్ గారు ఒక సీటు ఉంటే దానికి ఇద్దరు, ఒకరు దళిత వర్గాలకు చెందినవారు, రెండవది అగ్రవాళ్ళకు చెందిన వాళ్ళు. కొంతకాలం నడిచింది అది. కానీ గాంధీ గారు ఆయన నిరసన బట్టి ఇటువంటి పద్ధతి వద్దు, మనమంతా ఒకటే, కుల నిర్మాణాలు జరగాలన్న దానికి అగ్రి అంబేద్కర్ గారు వాళ్ళంతా ద్వంద్వ సీట్ల విధానానికి సొచ్చి చెప్పి ఒకటే సీటు. ఇప్పుడు అందరినీ డెవలప్ చేయాలి కదమ్మా. ఒక ప్రజాప్రతినిధిగా మీరు అన్న ప్రశ్నకు నా వాళ్ళకే నేను చేస్తా అంటే అయితే మా ఓట్లు నీకు వద్దా సార్ అని అడుగుతారు. అవునా? అంటే మీ వాళ్ళకి అని కాదు, మీ వాళ్ళలో అంటే చాలా మంది ఉంటారు కదా వెనుకబడిన వాళ్ళు, వాళ్ళ ప్రోత్సాహం కోసం ఎలాంటి స్కీమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయడం అంటే మేము ప్రపోజ్ చేస్తాం ప్రభుత్వానికి, వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని యాక్సెప్ట్ చేయరు. అటువంటి దాంట్లో మా రోల్ బాగా ఉంటుంది, పార్లమెంట్లో మాట్లాడము. ఎందుకంటే ఈ సౌకర్యం చేస్తే ఈ వర్గం డెవలప్ అవుతుంది అని మేము స్వానుభవంతో. మీరు నన్ను అడిగారు, మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఉండవచ్చు. అవును, మేము ఒక సామాన్య వ్యక్తి. మా నాన్నగారు వాచి ఉద్యోగం చేసేవాళ్ళు, మా అమ్మగారు కూడా చిన్న చిన్న పని, కూలి పని అది కూడా చేసేది. మా అన్నయ్య గారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. సో ఆయన మమ్మల్ని మా కుటుంబంలో 11-12 మంది అందరినీ చదివించారు ఆయన, మా పెద్దన్నయ్య గారు. ఆ తర్వాత ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చదువులో అగ్రగామిగానే ఉన్నాను. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, మెడికల్ కాలేజీలో కానీ అగ్రగామిగానే ఉన్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మాట్లాడడం జరిగింది, ఎన్టీ రామారావు గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాజకీయ దాని ఒక ప్రశ్న అడిగాడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రాకముందు. డాక్టర్ గారు, నేను మీ స్పీచ్ విన్నాను అక్కడ, తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అంటే ఏంటి సార్ అంటే, మీరు ఒక దళితుల్లో ఒక మేధావిగా, ఒక డాక్టర్గా, కుల మతాలకు అతీతంగా పేషెంట్లు అన్న ఒక కోణానికి మాత్రమే సేవ చేస్తున్నారు. మీరు ఒక నిష్ణాతుల డాక్టర్. మీరు ఒక కోణం ఏంది, వైద్యం ఒక కోణం మన సమాజంలో. కానీ మీరు రాజకీయాలకు వస్తారంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని రంగాల్లో మీరు సేవ చేయగలుగుతారు కదా అంటే నేను అన్నాను, చెయ్యాలని ఆశన ఉందండి. చిన్నప్పటి నుంచి నేను సామాజిక సేవ చేస్తూనే వస్తున్నాను. కానీ మాలాంటి విద్యార్థులకు టికెట్లు ఎవరు ఇస్తారో అడిగాను. మీకు కావాల్సింది, రాజకీయ పార్టీలకు కావాల్సింది వాళ్ళ మాట వినేవాళ్ళు, తల ఊపేవాళ్ళు. మేము చదువుకున్నాం కాబట్టి, అంబేద్కర్ వారసులం కాబట్టి, అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం ఉండేవాళ్ళు కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పారు, చదువుకో,
సమీకరణగా పోరాడు అన్నారు. నేను చదువుకొని సమీకరించుకొని పోరాడకపోతే నాకు చదువు ఎందుకు అక్కర్లేదండి, నా పదవి ఎందుకండి ఇంకా చెప్పండి. అర్థమైంది. అంబేద్కర్ చదువుకొని సంఘటితమై పోరాడి నీ హక్కులు సాధించుకో అన్నాడు. హక్కులు సాధించలేనప్పుడు లేదా ఆ పదవి ఎక్కర్లేదు, చదువు అక్కర్లేదు కదా. సో ఆ విధంగా చేస్తూ మేము గవర్నమెంట్తో పోరాడతాం. సొంతంగా నేనే ఒక బీద కుటుంబంలో వచ్చి ఎంతమందికి సాయం చేయగలుగుతాం. అయినా ఇప్పటికి మాకు పెళ్ళిళ్ళు అంటూ, పేరాటలు అంటూ, సావులు, బ్రతుకులు, కాన్పులు, ఆసుపత్రిలో రోగం వచ్చిందంటూ, పిల్లల చదువులు అంటూ మస్తు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సాయం చేస్తూ ఉంటాం మేము మాకు తోచిన కాడికి. ఇక్కడ వైశాలి నగర్ అనగానే మంద జగన్నాథం గారి గుర్తొస్తారు. ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్క్ కానివ్వండి, ఇంకా చాలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఈ ఏరియాని చాలా చక్కగా డెవలప్మెంట్ చేశారు. దీని గురించి చెప్తాను. నేను ఇక్కడ ఇల్లు కట్టినప్పుడమ్మా సింగిల్ మట్టి రోడ్ లేదు అంత కాలనీలో, కరెంటు లేదు, వాటరు లేదు. ఎవరో ఒక ఫ్రెండ్ ఇలాగ వచ్చి ఒక ఫ్లాట్ ఉంది సార్ కొనుక్కుంటుంటే, అప్పుడు మాదన్నపేటలో గవర్నమెంట్ క్వార్టర్లో ఉంటే నేను ఇక ఎంపీ అయినాక జనం ఎక్కువ వస్తుంటారు కాబట్టి విశాలమైన మనకు స్థలం కావాలని చెప్పేసి ఎతికితే ఒక ఆయన ఇది అమ్మాడు మాకు. మా మామగారు ఉండి అక్కడ ఎందుకు కొన్నారండి, అక్కడ నీళ్ళే పడవు అన్నాడు ఆయన. సరే నేను కొండపంచి చేస్తే బాదృష్టవశాత్తు లేదా 150-200 ఫీట్లోనే నీళ్ళు వచ్చేసినాయి మాకు ఊర్లో. ఇక్కడ రావని చెప్పేసి అందరూ కొనకు ఇవ్వాలి. తర్వాత అందరూ కొన్నారు. ఇక్కడ మా ఇంటి ఎదురు ఒక ఇల్లు ఉండి పక్కన ఒక ఇల్లు ఉంది, ఇంకా ఇల్లు లేవు. మేము కట్టిన తర్వాత అధికారులతో మాట్లాడి ఒక పైన ఒకటి కాకతీయ నగరం ఉంది, అక్కడ పెద్ద ట్యాంక్ కట్టించాం. ఇక్కడ నాగాన్ సాగర్ వాటర్ ఇక్కడ ట్యాంకు అసంపూర్తిగా ఉండింది, దాన్ని పూర్తి చేయించాం. దాన్ని తర్వాత ఇవన్నీ చేసి బంద్ చేయము చేసి వీటిని చేసి తర్వాత లైటింగ్ సిస్టమ్ గోపాల్ గారు అని చెప్పేసి అటు ఇచ్చేసి బయటికి. గోపాల్ గారు అని చెప్పేసి ఉండేవాడు ఆయన ఈ హైదరాబాద్ వర్క్స్ చీఫ్గా. ఆయనతో మాట్లాడి కోట్లాది రూపాయలు దీనికి శాంక్షన్ చేయించేసి దీన్ని బీటీ రోడ్లో వేయించారు. తర్వాత ఆనాడు ఆంధ్రలో మంత్రి ఉండేవాడు, ఆయన పేరు ఏదంటే ఆయన కులిక్ దిశ డెవలప్మెంట్ బోర్డు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఒకసారి మన ఇంటికి టీకి వచ్చారు ఇక్కడికి. అన్న ఏంటన్నా ఇక్కడ ఏది బీటీ రోడ్లు లేవు, మరి పార్కులు లేవు అని చెప్పేసి. అప్పుడు ఆయనతో చెప్పి ఈ పార్కులన్నీ నేనే చేయించాను. మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎడగచ్చి సమాచారం బట్టి ఈ పార్కులు ఏం లేదు అసలు, ఎవరు వచ్చేవాళ్ళు కూడా లేదు వాళ్ళకు. అటువంటిదా అండి ఇప్పుడు అన్ని పార్కులు ఇక్కడ ఉన్నటువంటి పార్కులు ఇచ్చాము, బీటీ రోడ్స్ చేయించాను. తర్వాత ఈ లైట్స్ లేనే లేవు అసలు, లైట్స్ ఇచ్చాము. అందరం కలిసి సీసీ కెమెరాస్ వేసుకున్నాము. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్. అప్పుడు మేము వచ్చిన కొత్తలో ఇండ్ల ముందు డ్రమ్ములు పెట్టేవాళ్ళు. మున్సిపాలిటీ ట్యాంకర్ వచ్చి ఆ డ్రమ్ములో పోస్తే వారం రోజులు 10 రోజులకు తాగే నీళ్ళు అంతే. అప్పుడు తాగే నీళ్ళు లేవు. పైప్ లైన్లు వేయించాం, మొత్తం బీటీ రోడ్లు వేయించాను. ఇవన్నీ సీసీ కెమెరాలు అంతా అంటే ఖాళీ అందరం కలిసి కాంట్రిబ్యూట్ వేసుకుని దీన్ని పిల్లల పార్క్ చేయించాం. ఇదంతా నా ఇనిషియేటివ్. దీంతో పాటు పక్కన ఉన్న ఆర్టీసీ కాలనీ ఏరియా అది కూడా డెవలప్ అయింది. అక్కడ ఏం లేవు అసలు కిందకి ఇండ్లు. ఆ విధంగా ఈ ఏరియా డెవలప్ అయినాక సార్ అందరు కూడా మా దగ్గర రావడం, మేము చెప్పడం, వాళ్ళు కూడా శ్రమించడం వల్ల ఈ ఏరియా ఇప్పుడు ఒక పాష్ లొకాలిటీ, పీస్ఫుల్ లొకాలిటీ ఇది. ఈ లొకాలిటీ ఆర్టీసీ కాలనీ కానీ, వైశాలి నగర్ కానీ, నాగార్జున కాలనీ కానీ ఇవన్నీ ఎప్పుడు గొడవలు జరగవు. ఎటువంటి గొడవలు చిన్న కొట్లాటలు జరగవు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఇది ఈ కాలనీ డెవలప్మెంట్లో మేజర్ పాత్ర నేను పోషించారు. అది ఎవరు కాదనడానికి వీల్లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. త్రాగటానికి నీళ్ళు దొరకని పరిస్థితి నుంచి ఇలాంటి చక్కగా లేదా సీసీ కెమెరా ఇట్లా నిశ్చితంగా పడుకునే స్థాయికి తీసుకొచ్చాము. బ్యూటిఫుల్ రోడ్స్, లైట్స్, డ్రింకింగ్ వాటరు, ఈ విధంగా ఈ కాలనీని అభివృద్ధి చేయాల్సి వచ్చింది తప్ప. మీకున్న అనుభవం ఇక్కడున్న అవార్డులను చూస్తేనే తెలుస్తుంది. మీరు ఎంతో మంది సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు, వారితో కూడా మీకున్న మధుర ఇప్పుడు ఒకటి నా ప్రస్థానం ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టాలి. ఆయన ఫస్ట్ టైం
కలిసినప్పుడు లేదా ఒక మాట అన్నారు ఆయన, డాక్టర్ గారు మీరు ఒక డాక్టర్గా పేషెంట్లు అనే ఒక కోడ్కు మాత్రమే సేవ చేస్తే సరిపోదు. అందులో మీరు బలహీన వర్గాలకు వచ్చారు, మేధావిగా ఉన్నారు. అటువంటి వాళ్ళు మీరు మీ పరిధి దాటి బయటకు వచ్చి సేవలు చేస్తేనే కదా నేను ఒక ముఖ్యమంత్రిగా ఇవ్వాలనున్నా వాళ్ళ దగ్గరికి రీచ్ చేయడంలో నాకు సాధ్యం కాదు, ఎందుకంటే నేను సింగిల్ మనిషిని, మీలాంటి వాళ్ళు ఉంది నాకు సహకరిస్తే చేయగలుగుతాం కదా అన్నాడు. అవకాశం ఏంటి సార్, నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు చనిపోయాడు. అది నాకు ఇన్స్పిరేషన్. ఆ రోజు ఆయన అన్న మాటలు లేదా, నేను అవకాశం ఇస్తాను, డబ్బు ఇస్తాను, మీరు మీ వాళ్ళని పైకి తీసుకురండి అని చెప్పేసి. నెక్స్ట్ కమింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో నాకు పరిచయాలు ఉండేవి. ఆయన అప్పుడు ఏం చెప్పారంటే నేనేం కావాలి ఎందుకంటే నాకు పార్లమెంట్ సీట్ కావాలంటారు. ఇప్పుడు లేవు కదా పార్లమెంట్ సీట్ అంటే నాకు వచ్చినప్పుడు ఇవ్వండి అన్నాను. అన్నాక పాపం అనేవాడిని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే అప్పుడు పిలిపించి నాగం జనార్దన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండేవారు, రాములు గారు వీళ్ళంతా అప్పుడు ఎమ్మెల్యేస్ వీళ్ళంతా సహకారంతో నాకు పార్లమెంట్ 1996లో ఫస్ట్ టైం ఇచ్చారు టికెట్. దాదాపు 90,000 మెజార్టీతో మల్లురావు అని ఒక వ్యక్తి ఉండేవాడు, ఖమ్మం ఆయన. అప్పుడు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు నిజంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయలేని వాళ్ళు, మా సొంతం మా జిల్లా వ్యక్తి ఈసారి నిలబడ్డాడు, ఎంతసేపు వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళేనా. అంతకుముందు అనంతరాములు ఇక్కడ ఎవరెవరో ఉండేవాళ్ళు అనమాట, ఈ హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళకి ఆ కాన్స్టిట్యూన్సీలో ఏం చేసింది లేదు. అప్పుడు ఘన విజయం చేకూర్చారు నాకు. అది చంద్రబాబు నాయుడు పిలిచి ఆ రోజుల్లో టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాలు నేను ఎదుగున్న సమయంలో లేదా ఎప్పుడైతే నాకు టికెట్ ఇప్పటికి వచ్చారో వాళ్ళంతా కూడా నాకు అడ్డుపడ్డారు, లేకపోతే నేను స్పీకర్ అయ్యేవాడిని. ఆ రోజుల్లో బాలయోగి గారు చనిపోయిన తర్వాత స్పీకర్ అవ్వడం అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వాచ్ పిలిచి మాట్లాడాడు నాతో. కానీ కాకపోతుంటే ఈయన ఇంత తొందరలో ఇంత ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి, దానికంతే కారణం పార్లమెంట్లో నేను మాట్లాడే తీరు, నిధులు తీసుకొచ్చే తీరు, నా వ్యవహార శైలి ఇతర పార్టీల వాళ్ళతో, ఇతర మిత్రులతో, లీడర్స్తో, అది నాకు సహకరించింది బాగా. ఇక్కడ వీళ్ళు ఓడ్చుకోలేక అప్పుడు స్పీకర్ పదవి రానియలేదు చంద్రబాబు గారి పీరియడ్లో. అంతా అనుకున్నా నేనే స్పీకర్ అవుతానని చెప్పేసి. సో ఆ విధంగా ఒక పెద్ద గొప్ప అవకాశం అది. ఆనాడు స్పీకర్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను అనుకుంటారు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ రేస్లో ఉండేవాడినేమో నేను అన్నారు కూడా. అది ఎందుకన్నారు, ఈ దళిత వర్గాల నుంచి ఉన్న వాళ్ళలో చక్కటి భాషా ప్రావీణ్యత, అందులో హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్గా పనిచేశాను నేను. అండ్ డైనమిజం, ఇష్యూలు దూసుకుపోవడం, అడగవలసిన వ్యక్తిని నిలదీసి అడగడం. అందరూ అనుకున్నారు అప్పుడు మరి పార్లమెంట్ ఫోరం ఉండేది, 135 మంది పార్లమెంట్ సభ్యులు, దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. అందరూ అనుకునేవాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, టాలెంటెడ్, చదువుకున్నవాడు కాబట్టి తప్పకుండా దేశ ప్రథమ పౌరుల దాకా పోయే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఈ రాజకీయాల్లో మనకు పడిన వాళ్ళంతా కొద్దిగా దుర్మార్గపు కేసులు చేయడం వలన, పోయినసారి ఒక విధంగా చెప్పాలంటే కొందరు దుర్మార్గం వల్లనే నాకు సీట్ పోయింది. దానికి తోడు కొంచెం నేను కూడా కొద్దిగా చెప్పాను కదా, ఎందుకో ఒక విధమైన వ్యాక్యూమ్ ఉండేది. సో ఆ విధంగా సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు పిలిచి చెప్పారు, మీ యొక్క గౌరవాన్ని, మీ హోదాను, మీ మేధస్సును, మీ స్థాయిని కాపాడుకునే పరిస్థితిలో నేను పెట్టుకుంటాడు, మరి ఏం బాధపడదు అంటే ధన్యవాదాలు చెప్పారు. లీడర్ చెప్పినప్పుడు వినాలి కదమ్మా, చక్కగా చెప్పారు కూర్చోబెట్టుకొని. మీకు తెలుసు మీరు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడే వాళ్ళు అవన్నీ చెప్పారు. సో అందుకనే వారి యొక్క ఆదేశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఏదో ఒక రూపంలో ప్రజాసేవలో మళ్ళీ తిరిగి తొందరలోనే వస్తానన్న ఒక నమ్మకం ఉంది. సో ఆ తర్వాత గుర్తుపెట్టుకోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఒప్పందం అప్పుడు నేను చెప్తే తెలుగుదేశం వాళ్ళు వినలా, దానికి వ్యతిరేకంగా ఓటు చేయబడ్డప్పుడు చేయలేదు. అప్పుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు. పాపం మహనీయుడు చనిపోయాడు, కానీ
ఒకవేళ ఉండింటే ఆయన ఉండింటే నేను ఇందాక చెప్పారే ఆ పరిస్థితి ఉండేది నాకు. పెద్ద గ్రేట్ లాస్ అనుకోవాలి ఆయన చనిపోవడం. ఆయన ఎంకరేజ్ చేసేవాడు చదివే వాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఈ బలహీన వర్గాల్లో బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. అది ఆ విధంగా ఆ ప్రస్థానం పోయిందని కేసీఆర్ గారు మేమంతా కలిసి పనిచేసాం. చెప్పారు కదా పార్లమెంట్లో ఏ విధంగా తెలంగాణ బిల్లును పాస్ చేసుకొని వచ్చాము మేము. అది ప్రాణాలకు తెగించి గుండెలో 3 సెంట్స్ ఉన్నాయి నాకు. దాదాపు ఆ పీరియడ్లో నేను 57-58 ఏజ్ రాది. వర్చువల్ మల్ల యోధులు కుస్తీ పడతారు, అట్లా కుస్తీ పట్టాం పార్లమెంట్లో. లగడపాటి రాజగోపాల్ని కింద పడేసి ఆ పెప్పర్ స్ప్రే గుంజుకొని, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకరు, ఉత్తర భారతదేశం నుంచి పాపం బాబర్ అనేటువంటి సినిమా యాక్టర్ ఎంపీ వాడు అంతా కలిసి ఆంధ్ర ఎంపీలందరినీ నెట్టి పారేసి బయటికి చేసి తెలంగాణ బిల్లును పాస్ చేసుకున్నాం. తెలంగాణ బిల్లు పాస్ చేయించలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ప్రాణార్పణకు కూడా తయారయ్యి యంగర్ స్ట్రైక్ చేశారో అంత పెద్ద ఎత్తున కాకుండా ప్రాణాలకు తెగించి పోరాడామని చెప్పచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు. మరి టీఆర్ఎస్కి వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రత్యామ్నాయం అంటారా? బీజేపీది ఒకటి ఏంటంటే దక్షిణ భారతదేశాల్లో బీజేపీ ఐడియాలజీ ఒప్పుకోరు. దక్షిణ భారతదేశంలో అట్లనే వెస్ట్రన్ పార్ట్ బాంబే కూడా ఉంది, మహారాష్ట్ర, వాళ్ళు కూడా ఒప్పుకోరు. మనం ఈ బీజేపీ వల్ల మతవాదము, క్యాస్ట్ సిస్టము, ప్రత్యేకించి దళిత వర్గాలని బీజేపీ వాళ్ళు దూరం పెట్టే ప్రస్తావన. ఒక సంఘటన చెప్తే చాలా బాధేస్తుంది. బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ దేశాధ్యక్షుడు అయినప్పుడు నువ్వు ఎన్నాళ్ళు పనిచేస్తావో చూస్తామని ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఆయన ఒక అవినీతి కేసులు ఇరికిచ్చేసి 1 సంవత్సరం కూడా అధ్యక్షుడు చేయకుంటే దింపేశారు. అసహనం వాళ్ళకు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, నేను ఒక చిన్న బీద కుటుంబంలో, దళిత కుటుంబంలో పుట్టినవాడే. అంబేద్కర్ గారి కంటే కొద్దిగా మాయమైన కుటుంబంలో పుట్టిన వరకోడు. అంబేద్కర్ గారు అంటే పాపం ఆయన మాయనీయుడు, ఇంకా చాలా బీద. కానీ ఎంత మాయనీయుడు అయినట్టు పట్టుదల ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను అందులో తీసుకొని పైకి రావాలి. ఆ విధంగా చేస్తూ పైకి వచ్చాము మేము. సో దీన్ని వాళ్ళు అసిమిలేట్ చేసుకోరు. ఎంత పైకి వచ్చినా, ఎంత ఇది చేసినా కానీ లేదా వీళ్ళకు దళితులనే భావనే దాన్ని అంటగడతా ఉంటారు. దళిత నాయకుడు అని అంటే దళిత నాయకుడు ఏంటి? అందరు ఓటేసారు. రెడ్లు వేసారు, దళితులు వేసారు, బాపరులు వేసినారు, కాపోలు వేసినారు, కమ్మోళ్ళు వేసినారు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, వైశ్యులు, సర్వ రకాల ఓటేస్తారు మాకు. మేము వాళ్ళందరూ నాయకుడు కాదైతే మేము ఒక దళితులకైనా ఇది సబబైనది. ఈ మాట అనొచ్చా? నేను ఒకసారి ఒక డిబేట్లో అడిగా ఒక నాయకుడిని, ఏమయ్య పటేల్ గారు నీకు దళితుల ఓట్లు వేయలేదా? వేసినారు. వేరే కులాల్లో వేయలేదా? వేసినారు. మరి నిన్ను ఎమ్మెల్యే పలానా పేరు అంటారా, లేక రెడ్డి ఎమ్మెల్యే పలానా కూర అంటారా, కాపు ఎమ్మెల్యే అంటారా చెప్పాయా అని అడిగాను. అందరికీ ఎమ్మెల్యేలు. మరి నేను ఎంపీగా ఉంటే మీరు అందరూ ఓట్లు వేయలేదా నాకు? మరి నేను ఒక దళిత ఎంపీని ఎట్టయితే నేను ఇదేం పదం ఇది? అహంకారం తప్పితే ఇది కాదు, ఆ మాటలు వాడొద్దని చెప్పి నేను ఆయన ఉండి అన్న అట్లా దొరికిపోయిందన్న అంటే మీరు యూజ్ చేయొద్దు. నాయకుడు అందరు ప్రజలతో ఎన్నుకుంటాం కాబట్టి అందరికీ నాయకుడు. పని చేయించుకునే వేరే కులాల వాళ్ళు రారా మా దగ్గరకు? వస్తారా? రారా? కాబట్టి అందరు నాయకుడు. మేము కూడా మీరు పార్లమెంట్ సభ్యుడు జగన్నాథ్ గారు అనండి, మిమ్మల్ని శాసనసభ్యుడు ఫలానా వ్యక్తి అని చెప్తాం, కానీ నీ కులంతో చెప్పాం కదా మేము. సో కాబట్టి ఇటువంటి తావి చేయొద్దు అంటూ ఆయనకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రాజకీయ ప్రస్థానంలో లేదా తర్వాత నేను కాంగ్రెస్లో వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు బాగా పలకరించేవాళ్ళు. నిజంగా ఆమె ఆ రోజుల్లో తెగించి కనుక నిర్ణయం తీసుకొని ఉండకపోతేనంటే తెలంగాణ వచ్చేది కాదు. అది స్పష్టంగా కేసీఆర్ గారు కూడా లేదా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. తర్వాత పార్టీలు పొలిటికల్లో వచ్చినాక పాలన వచ్చినాక ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎందుకు ఆదరిస్తారు? మేము చేసే కార్యక్రమాలు పట్టేసి.
మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయా? ఉన్నాయా? దళిత బంధు ఉందా? రైతు బంధు ఉందా? షాదీ ముబారక్ ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా? ఒంటరి మహిళలకు పెన్షన్ ఉందా? బోధకాలకు పెన్షన్ ఉందా? చెప్పండి, ఇవన్నీ స్పెషల్ కార్యక్రమం కాదా? కేసీఆర్ కిట్ ఉందా? ఒక్కొక్క మెంబర్కి 16 కిలోలు సన్నబియ్యం ఇచ్చే పరిస్థితి ఉందా మీ రాష్ట్రాల్లో? అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు? 6 కిలోలు ఇచ్చేవాళ్ళు కుటుంబానికి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి పుష్కలంగా బియ్యం ఉంటున్నాయి. 200, 300 పెన్షన్ 2000 చేసాం, వికలాంగకి 3000 చేసాం. ₹1 బియ్యం వేస్తే దాంట్లోనే సబ్సిడైజ్ రేట్లో లేదా? పప్పు దినుసులు నూనెలు ఇస్తే బీదలు వండుకొని తింటారు. ₹1 బియ్యం ఒక రోజు తింటే ₹1 ఖర్చు కదా. 1 కిలో వండుకుంటే 4 తింటారా? తినరా ఇంట్లో? ఇక ఖర్చు ఏముంది ప్రజలకు? సో అన్ని ప్రభుత్వమే వస్తుంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వ్యవస్థ వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత కానీ బీజేపీ పాలిత కానీ రాష్ట్రాల్లో ఉందా? లేకపోతే ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నారు? పోనీ రేపు గెలిచినాక ఇప్పుడు చెప్పండి ఇవన్నీ చేస్తామని చెప్పేసి మీరు రాజకీయ యుద్ధానికి పోతున్నారు కదా, ఎలక్షన్ యుద్ధానికి. చెప్పండి ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ మేము చేస్తామని చెప్పేసి. అది లేదు, చేస్తలేరు, చెయ్యబోరు కూడా వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న దీంట్లో బాగా ప్రజలకు ముందుకు పోతుంది. సుపరిపాలన జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఎన్నిక కావడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక మీరు అడిగారు బీజేపీ పుంజుకుంటుందా అంటే, ఈ హంగామాలు చేసే దాంట్లో ఏదో 1-2 సీట్లు పెరిగితే పెరగచ్చు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను 5 ఏళ్ళు కాంగ్రెస్లో కూడా ఉన్నాను. నేను రాహుల్ గారు నేను ఏం చెప్పారు, మీరు ఢిల్లీకి వచ్చి పేరవేస్తే టికెట్లు ఇవ్వం, జనం బద్దరికి పోవాలని. అదే అంటుంటారు కాంగ్రెస్ వాళ్ళని. ఇస్త్రీ నలుగురి తెల్లని బట్టలు వేసుకొని తిరగడం తప్ప ప్రజల మధ్యలో వాళ్ళ కష్టాలను పంచుకునే అలవాట్లు కాంగ్రెస్కి లేవు అని. అది వాళ్ళది. వీళ్ళు బీజేపీ వాళ్ళు కొద్దిమంది నాయకులు జిల్లా హైదరాబాద్లో ఉండే నాయకత్వం చేయలేదు సార్, ప్రజల్లోకి వెళ్ళరు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు చూస్తే ఎమ్మెల్యేలు మంత్రులందరూ అనిత్యం ఎక్కడ ఉంటున్నారు? విలేజ్లో ఉంటున్నారు, ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు చూసారు నిన్న అదేదో ప్రోగ్రాం వచ్చింది కదా, క్వశ్చన్స్ విత్ కేటీఆర్, ఆస్క్ కేటీఆర్ అని వచ్చింది కదా. దాంట్లో ఒక అమ్మాయి ఉంది, నాకు సీట్ వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకోలేకపోతే అమ్మాయికి ₹1,00,000 వచ్చి ఏర్పాటు చేశారు కదా. అది గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ఆస్క్ విత్ కేటీఆర్, ఆస్క్ విత్ సీఎం అనే ప్రోగ్రాం పెట్టారా? ఇది ఇన్నోవేటివ్ ప్రోగ్రామా కదా? ప్రజలు సరే ఇప్పుడు మన్ కీ బాత్ అని చెప్పి మాట్లాడుతారు ప్రధానమంత్రి గారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రాహుల్ గాంధీ గారు బీహార్కి వెళ్ళారు ఒకసారి. నేను అప్పుడు సభలో ఉండా మేమంతా. ప్రజల మధ్యలో వీరు ఉండరు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. వచ్చి మొదలు మాట్లాడుతూ, నేను ఒక మహిళ యొక్క కహాని మీకు చెప్పదలుచుకున్నాను, ఎంత అధ్వాన పరిస్థితిలో ఆమె ఉంది అంటూ. ఒక ఊరికి వెళ్ళాను బీహార్లో. నేను లక్ష్మి అని ఒక అమ్మాయి ఇంత బాధల్లో ఉంది. మనం తీసుకున్న ప్రోగ్రామ్స్ అదే కాంగ్రెస్లో ఉంది గవర్నమెంట్ అప్పుడు అని చెప్పి ఆమెకు ఆసామీసం చేద్దామన్నాడు. తర్వాత బీఆర్ ఎలక్షన్ ఆ అమ్మాయి కాంగ్రెస్ మీద ఏదైతే పోటీ చేసింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే అర్థమైంది, నువ్వు చెప్పొచ్చినావు కానీ చేతులు చేయలేదు. ఆయనే నన్ను ఒకసారి క్వశ్చన్ అడిగాడు, మీరు 4 సార్లు ఇలా కంటిన్యూస్ గెలుస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఒకసారి గెలిచి రెండోసారి గెలవాలంటే మేము అవసరం పడతాము, అసెంబ్లీ కాదు పార్లమెంటు. నేను ఆయనకు ఒక మాట చెప్పా, అగర్ సహీ మానేంగే తో ఏక్ బాత్ బతాతా హూం ఆప్కో మై, ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఐ విల్ టెల్ ద ట్రూత్, ఇఫ్ యూ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఐ నీడ్ నాట్ టెల్ యూ అన్న. కహియే కహే జగన్ బోలియే బోలియే అన్నాడు. मेरे पास पैसा नहीं है, मनी पावर, मजल पावर नहीं है मेरे पास, गुंडा विंडे नहीं रहते, मैं नहीं पालता हूँ मैं. मगर एक पावर है, मास पावर, क्योंकि हमेशा हम आम जनता में रहते. మాస్ పవర్, ప్రజల బలం ఉంది నాకు.
ఎందుకంటే అనినిత్యం ప్రజల్లో ఉంటుంది. అదే నా బలము, ఇన్నిసార్లు గెలవటానికి కారణం. ఏ పూరా మేరకు లిక్కేదేవు నా జగన్నాథ్ జీ అన్నాడు. అవన్నీ అసలు ఎట్లా మీరు సక్సెస్ఫుల్గా వస్తే మీ సక్సెస్ స్టోరీ రాసిచ్చి పంపేవాళ్ళు. పిఎని పిలిచి సార్ రేపు మెయిల్ పెట్టి తీసుకొని మళ్ళీ రోజు కలిసినప్పుడు మై పళ్ళియా జగన్నాథ్ జీ ఆపు తెలుసు మెయిల్ అన్నాడు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ లేదు. వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలనే కుట్లాడతారు కానీ ముందు గెలుద్దామని చెప్పేసి ఎవరు. మా దగ్గర కలవకుర్తిలో ఒక ఆయన గోపాల్ రెడ్డి గారని గుడిగానిపల్లి గోపాల్ పెద్ద మనిషి, చాలా మంచి లీడర్ ఆయన. వీళ్ళు నువ్వా నేను కొట్లాడుకుంటాడు వాళ్ళు అంటుండంట గెలిచేటప్పుడు కాంటెస్ట్. అరే ముందు మీరు కుందేళ్ళని పడగొట్టండి రా నాయన, అప్పుడు ఎవరెంత తీసుకొని కుప్పలు వేసుకొని ఆలోచించండి. కుందేలు లేదు, ఏం కుప్ప వేసుకుంటారో నువ్వు. దాని అర్థమైంది తెలుసా? ఐక్యత లేదు మీలో, గెలవాలనే ఇచ్చ లేదు, సిన్సియారిటీ లేదు. కానీ గెలిచినాక నేను ముఖ్యమంత్రినా ఆడగొట్లాడుకొని గ్రూపులు అవుతారు, మీరు గెలవలేకపోతున్నారు. కాబట్టి ఏమన్నా రాహుల్ గాంధీ నేను ఫస్ట్ ఆ మిల్కీ లడ్డు పుట్ ఇన్ ఎ కోహెసివ్ ఎఫర్ట్. కోహెసివ్నెస్ ఏంటండి? అదరింగ్ ఈచ్ అదర్. అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి తర్వాత వెళ్ళాలి ప్రజల్లోకి. అది లేదు మీ దగ్గర, అది చేయండి అని చెప్పాడా? నేను పేపర్లో చదివాం కదమ్మా. ఏ రాజకీయ పార్టీకైనా అదే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అది లేదు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ని చేసిన జగ్గారెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చే, కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చే, రాజగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చే, వేర్ ది యూనిటీ? అది రాహుల్ గారు అని చెప్పింది. ఆ యూనిటీ వీళ్ళు లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ పవర్లోకి వచ్చే సమస్య లేదు. అట్లాగే బీజేపీ వాళ్ళు పెట్రోల్ ధరలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగాయి, ఏమి సెస్సులు, మళ్ళీ ఆ సెస్సు ఈ సెస్సు అంటూ సామాన్య ప్రజల జీవనం దుర్భరమైంది ఇప్పుడు. ఘోరం. నేను నిన్న ఊర్లో వెళ్ళినప్పుడు గ్యాస్ తీసుకోవాలి, పైసలు ఇవ్వాలి సార్ అన్నాడు మా పనుడు. ఎంతరా అంటే 1,050 రూపాయలు సిలిండర్. ఏందిరా 2 నెలల కిందట 700 750 ఇచ్చినామంటే వాళ్ళు పెంచాడు, రసీదు ఇస్తున్నాడు చూడండి అన్నాడు. 450 14 2014 ఉన్నాయి, ఈనాడు 1,050 అంటే సామాన్య ప్రజలు గ్యాస్ మీద ఇంకా కట్టెల మీద మొదట్లాగానే వండుకోవాలి కదా. నువ్వు 2,000 పెన్షన్ ఇస్తే 1,000 రూపాయలు గ్యాస్కే పాయి కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తున్నారు కదమ్మా. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితిలో ఇటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. లేదు లేదు లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా లేదా ఈ కార్యక్రమం ఈ వర్గానికి లేకుండా లేదు ఈ రాష్ట్రంలో అనేది లేనే లేదు. తెలంగాణలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క విశ్వాసానికి, అది హిందూ కానీ, ముస్లిం కానీ, ఈసాయి కానీ, సిక్ కానీ, ఎవరి యొక్క విశ్వాసంతో వారి వారి మత విశ్వాసాలతో ఈనాడు ప్రశాంతంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్నది ఏదో కొద్దిమంది ఉంటారు, ఇనిషియేట్ చేసిన దానివల్ల కొద్ది డిస్టర్బ్ అవుతుంటారు. ఇప్పుడేం లేదు కదా అటువంటిది. ఇది టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే కదా. సో ఇంత కలిసిమెలిసిగా పార్టీ పరిపాలనలో, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన జనాలు వీళ్ళు రెచ్చగొట్టే మత విశ్వాసాలని క్రెడెన్షియల్ తీసుకుంటారా? తీసుకోరు. సామరస్యతను తీసుకుంటారా? తీసుకోరు. ఈ రేట్లు పెరుగుతున్న దాన్ని విశ్వాసం తీసుకుంటారా? తీసుకోరు. నెక్స్ట్ ఎవరున్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది? ఒక టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ వచ్చే నియర్ ఫ్యూచర్లో, సమీప కాలంలో అది లేనేలేదు ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ. సో ఈసారి కూడా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తప్ప రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్కోప్ ఎవరికి లేదు. బీజేపీకి వాళ్ళు చెప్పుకుంటున్నారు అట్లా. వాళ్ళు ఏదో అంటారు చూడు, అది వాపును చూసి కండబలం అనుకునేది. వాళ్ళు అలా అనుకుంటున్నారు. వీళ్ళేమో వీళ్ళు నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రజలు విశ్వాసంలో తీసుకోవట్లేదు. నేషనల్ పాలసీ కూడా ప్రజల మీద భారం, సామాన్య ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి సామాన్యులు ఆ విధంగా భారం వేసే ప్రభుత్వాలకు ఎప్పుడు ఓటు వేయరు. ఇవి వాళ్ళ మైనస్ పాయింట్స్, ఇవి మా ప్లస్ పాయింట్స్. కాబట్టి కేసీఆర్ గారే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు. దాంట్లో ఏమి కూడా
డౌట్ లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కలలు కనడమే తప్ప వాళ్ళ కళలు నిజమయ్యే పరిస్థితి లేదు. కళలుగానే మిగిలిపోతాయి వాళ్ళే. ఇంకేమమ్మా, అంతే గంటన్నర అయిందా? అయ్యుండొచ్చు సార్. ఆ ఫ్యాన్ లేరా బాబు? థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూశారు కదా మందా జగన్నాథం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూసినానండి V3 న్యూస్.